ఇది పొద్దుగాల వేసుకుంటా, ఇది పొద్దుగాల వేసుకున్నాక మళ్ళీ రాత్రికి వండుకుంటప్పుడు ఇది వేసుకుంటా. వేసుకున్నాక అన్ని పెట్టుకున్నాను మళ్ళీ సబ్బు బిల్లలు ఇంకోటి లేదు. ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి? అవి మంత్రదండ మర్చిపోద్దు మళ్ళీ. మంత్రదండ మర్చిపోతే అది ఇంకా పర్సెంట్ కట్టి ఉండాలి. అన్ని చదువుకున్నట్టే అన్ని చదువుకున్నాను. ఇక పోతా, ఎవరు చూడక ముందుకే పోతా. మనకేదైనా మంచి ముచ్చట చెప్తాను అనుకుంటే మనోడు ఏమో సంచి గీట చదువుకునేటో పోతున్నాడు. అబ్బా వచ్చినావా? నువ్వు చూడక ముందుకే బొగ్గు బాస్ హౌజ్లో పోయి కూర్చుందామనుకున్నా. నువ్వు వచ్చినావు కదిగా, నన్ను పంపుతావా? అడ్డమైన బిగ్గు బాసు మనకెందుకు మహేంద్ర? ఎవరి కంచంల కన్నా బువ్వు వస్తుందా? గది చూస్తే పేదోని కడుపు నిడుతుందా? గటెందుకు పోతాటున్నావు? మొదలు నేను కదే అనుకున్నానే, కానీ వాళ్ళకు పోయొచ్చిన వాళ్ళను దేశ సేవ చేసిన సైనికుల కంటే ఎక్కువ ఎదుర్కొంటున్నారు జనాలు. జనాలకు గదే నచ్చుతున్నది, అందుకే నాకు కూడా గట్టే మనసు మల్లుతున్నది. ఓ పర్వేజ్ చూసి వస్తా అని. నిజమే, మరి ఏం చేస్తాము? జనాలు గిట్లా పనికిరావని తెలిసిన అడ్డమైన షోలను ఆకాశం ఎక్కించేదందుకు ఇంకేని కొత్తవి పుట్టుకరా బట్టి. నేను కదే చెప్తున్నా, మంచి పని చేసేటోన్ని, నలుగురు మంచిగా ఉండాలని ముందట పడ్డోన్ని 4 మాటలని మరీ వాని చెడగొడుతున్నారు, తిట్టిపోస్తున్నారు. అందుకే ఎవరన్నా మంచి పని చేద్దామన్నా భయపడేటట్టున్నది పరిస్థితి. ఎక్కడన్నా అనాథాశ్రమం ఉందనుకో, లేకపోతే ముసలోళ్ళు ఉండే ఆశ్రమం ఉంటే ఆడికి పోయి ఒక 2 రోజులు ఉండి వాళ్ళకి సేవ చేస్తే వచ్చినాక దండేసి దండం పెట్టవచ్చు వాళ్ళకు. కానీ ఆడోళ్ళు మొగోళ్ళు ఒకతాన గుడి రోత పనులు చేసి అది టీవీలకు ఎక్కించి పైకం సంపాదించుకునేటోళ్ళని కూడా హీరోల లెక్క చూస్తే ఏం చెప్పాలి, ఏం చేయనో అర్థమైతలేదు. మరి బొగ్గు బాస్ షో చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఎరికేనా? ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను ఎట్లా ఖరాబ్ చేయాలి, కాలేజీకి పోయే పూరగాళ్ళని ఎట్లా ఖరాబ్ చేయాలి అనే ఈ షో ప్రత్యేకంగా పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. నువ్వు చెప్పింది కూడా వాజివే అనుకో. జనాలు వాళ్ళు చేసిన షోలు చూడకపోతే వాళ్ళే బంధు పెడతారు కానీ అవుతుందంటవా? అది ఎందుకు కాదే బాలన్న, ఇప్పుడు ఆ చూసుడు జనాలు జర తక్కువ చేసిరనే మళ్ళా కొత్త పన్నాగం పన్నీరు బొగ్గు బాస్ వాళ్ళు. ఇగో మా ఇంట్లోకి రండి అని టీవీలల్లా పేపర్లల్లా ఒకటే అడ్వర్టైజ్మెంట్లు చేస్తాను జనాలను. ఇక అందులోకి పోతే ఆడుండే పెద్ద బోడయ్య ఆ ఇంట్లోకి పోయిన వాళ్ళకు పంచాయతీ పెడతాడు, అది టీవీలకి ఎక్కిస్తాడు, పైకం సంపాదిస్తాడు. నీకు అసలు ముచ్చట చెప్తా ఇంటవా? వాళ్ళకు ఓట్లేయమని మెసేజ్ చేయమని చెప్తారు కదా, ఆ మెసేజ్లు ఓట్లేస్తేందుకే కోట్ల పైకం వస్తుందట ఉత్తగా జనాలు మెసేజ్ చేసినందుకు. మరి ఆ పైకం అంతా ఎటు పోతుందో ఎరికేనా నీకు? మరి గన్ని పైసలు జమ చేస్తున్నారు కదా, అందులోకెళ్ళి దేశానికి సేవ చేసే పనులు గరీబోనికి పనికొచ్చే పను ఒకటన్నా చేస్తారా? అమ్మో మేము ట్యాక్సులు కట్టుడే ఎక్కువ, అవన్నీ చేస్తామంటారు. అందుకే ఈడికేళ్ళు పోయి వాళ్ళకి శాపనార్థం పెట్టొద్దని పోతున్నా. గదికి అసలు ముచ్చట గదా ముచ్చట. పోనీది ఇక జనాలకు చెప్పే కాడికి చెప్పకనే చెప్పినావు కదా, అర్థం చేసుకునేటోళ్ళు చేసుకుంటారు కానీ నువ్వు యాడికి పోకు, జర పైలంగుండు.